హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్. అందులో ఒక ఫ్లాట్. అందులో రవలి అని ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉంది. కానీ ఆమె ముఖంలో నవ్వు లేదు. కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. నేల మీద వంగి దుస్తులు మడత పెడుతూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. ఎవరైనా చూస్తే ఆమె చాలా సాదాసీదా అమ్మాయి అనుకుంటారు. ఎంతో మౌనంగా ఉంటుంది. కానీ ఆమె మౌనంలో ఎంతో లోతైన బాధ ఉందో ఎవరూ కూడా ఊహించలేరు. అందుకు గల కారణం ఒక్కటే, ఆమె యొక్క వివాహం. రవలి కాలేజీ చదివే రోజుల్లో తన క్లాస్మేట్ కార్తిక్ పరిచయం అయ్యాడు. అతడి యొక్క మాట తీరు, ప్రవర్తన ఆమెను ఎంతో ఆకర్షించాయి. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆమె తల్లిదండ్రులకు విషయం తెలిసి ఎంతో గొడవ అయ్యింది ఇంట్లో. అదే విషయాన్ని కార్తిక్‌కి చెప్పింది రవలి. అప్పుడు కార్తిక్ అన్నాడు, మనం పారిపోయి పెళ్లి చేసుకుందాము అని. దాంతో రవలి కాస్త సందేహించినా తర్వాత ఒప్పుకుంది. ఆ విధంగా వాళ్ళు ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తాను చేసింది తప్పు అని గ్రహించిన రవలి తన తల్లిదండ్రులకు ఎన్నోసార్లు ఫోన్ చేసింది. తన తప్పును క్షమించమని. అప్పుడు ఏదో తెలియక అలా చేశాను, పొరపాటు అయ్యింది అని తన తప్పును క్షమించి తమతో మాట్లాడమని ఎన్నోసార్లు అడిగింది. మొదట ఆమెతో ఏకీభవించని ఆ తల్లిదండ్రులు తర్వాత తమ కూతుర్లో వచ్చిన ప్రవర్తనకు మారి తమ కూతురుతో మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ ఈ విషయం కార్తిక్‌కి తెలియదు. ఎందుకంటే కార్తిక్‌కి అసలు ఈ మధ్య తన భార్యతో సరిగ్గా మాట్లాడడమే లేదు. తనని చూస్తేనే ఒక శత్రువుని చూసినట్టుగా అతడు ఫీల్ అవుతూ ఉంటాడు. అసలు ఏ విషయమూ మాట్లాడనే మాట్లాడడు. పెళ్లైన 3 సంవత్సరాలు అంతా బాగానే ఉంది. చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. కానీ ఈ మధ్య అతడి యొక్క ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అసలు రవలి ఏం చేసినా తప్పే అంటాడు. తను ఏం మాట్లాడినా తప్పే అంటాడు. మాట్లాడకపోయినా తప్పే అంటాడు. కార్తిక్‌ది ఒక మధ్యతరగతి కుటుంబం. చదువు ఉంది, జాబు ఉంది. కానీ అహంకారం, కోరికలు చాలా ఎక్కువ. కార్తిక్ ఉద్యోగం గచ్చిబౌలిలోని ఒక పెద్ద కంపెనీలో. అక్కడి వాతావరణం వేరే. స్టైలిష్ మనుషులు, ఖరీదైన భోజనాలు, ఖరీదైన కార్లు, కొత్త కొత్త కలలు, కొత్త కొత్త అభిరుచులు. వాటన్నింటినీ చూసి రోజురోజుకి కార్తిక్ తనను తాను మార్చుకోవడం మొదలుపెట్టాడు. మాటల తీరు, అడుగు తీరు అన్నీ మారిపోయాయి. స్టైల్‌గా రెడీ అవ్వడం నేర్చుకున్నాడు. అలా నేర్చుకుంటూనే అతడి ప్రవర్తన రవలిపై మరింత కఠినంగా మారింది. అసలు నిన్ను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో నాకే తెలియడం లేదు. నా సర్కిల్ చాలా పెద్దది. నువ్వు నాకు అస్సలు సరిపోవు అంటూ మొదలై, నీతో నాకు లైఫ్ సెట్ అవ్వదు అనే మాటల వరకు అతడు వచ్చాడు. ఈ మాటలను రవలి ఒక్కొక్కటిగా నిశ్శబ్దంగా తట్టుకుంటూ ఉంది. కార్తిక్ ఆఫీస్ ఒక పెద్ద క్యాంపస్. అక్కడ స్రవంతి అనే అమ్మాయిపై అతడి యొక్క దృష్టి పడింది. స్రవంతి బోల్డ్, రిచ్, మోడర్న్. ఆఫీస్‌లో అందరూ ఆమెను గౌరవంగా చూస్తారు. ఎందుకంటే ఆమె తండ్రి ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. స్రవంతికి కూడా కార్తిక్ యొక్క యాటిట్యూడ్ నచ్చింది. తనని తాను క్యారీ చేసుకునే తీరు, కాన్ఫిడెన్స్, అతడు మాట్లాడే పద్ధతి అన్నీ నచ్చాయి. అలా వారిద్దరి మధ్య మాటలు పెరిగాయి. తర్వాత లంచ్, ఆ తర్వాత కార్ డ్రాప్స్, తర్వాత ఫోన్ చాటింగ్స్ వరకు మొదలైపోయింది. కార్తిక్ రోజు రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. ఫోన్‌కి కొత్తగా లాక్ పెట్టుకున్నాడు. వాట్సాప్ హైడ్ చేశాడు. కొత్త పర్ఫ్యూమ్స్ వాడుతున్నాడు. కొత్త యాటిట్యూడ్. ఇవన్నీ రవలి గమనిస్తూనే ఉంది. ఆమె అడిగింది, ఈ మార్పుకి గల కారణం ఏమిటి అని. అతడన్నాడు, అదంతా నీకెందుకు? నువ్వొక మిడిల్ క్లాస్ దానివి. నేను ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అక్కడ అందరూ హైర్ అథారిటీస్. నేను అలా రెడీ అవ్వాల్సిందే అన్నాడు. ఆమె మౌనంగా ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఈ పెళ్లి ఆమె జీవితంలో తొందరపాటుగా తీసుకున్న ఒక పెద్ద తప్పుడు నిర్ణయం అని. ఇప్పుడు దాన్ని ఆమె సరిదిద్దుకోలేదు. అందుకే ఓపికగా తానే సర్దుకుపోవాలి అనుకుంది. రాత్రివేళ ఆమె లైట్లు ఆపేసి పడుకుంటే కార్తిక్ మొబైల్లో మెసేజ్ టోన్ వినిపిస్తుంది. అతి చిన్న లైట్ ప్రకాశం కూడా తన కళ్ళల్లోకి పడుతుంది. అతడు రాత్రిళ్ళు ఫోన్లో చాట్ చేస్తూ ఉంటాడు. ఏంటి కార్తిక్, పడుకోవా? ఇంత నైట్ ఎవరితో చాట్ అని అడిగింది. అప్పుడు అతడు స్పష్టంగా అన్నాడు, రవలి, ఇక నేను నీతో ఉండలేను. నాకు డైవోర్స్ కావాలి అని. అతడి కంఠంలో అస్సలు మొహమాటమే లేదు. చాలా కాన్ఫిడెంట్‌గా, స్ట్రెయిట్‌గా చెప్పాడు. ఎందుకు అని రవలి ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడతడు చెప్పాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను. తెలియని వయసులో ప్రేమించాను. అప్పుడు భవిష్యత్తు పట్టలేదు. ఇప్పుడు నేను మంచి పొజిషన్‌లో ఉన్నాను. ఈ సమయంలో పెళ్లి చేసుకుని ఉంటే నాకు ఎంతో కట్నం ఇచ్చే అమ్మాయిలు, ఆస్తిపరులు ఉన్న కుటుంబాలు దొరికేవారు. కానీ నిన్ను చేసుకోవడం వలన నాకు కానీ కట్నం లేదు. ఎందుకంటే పారిపోయి పెళ్లి చేసుకున్నాం కదా! ఇంకా నీతో వాళ్ళు, నీ తల్లిదండ్రులే మాట్లాడడం లేదు. ఇప్పుడైనా ఏదైనా ఇస్తారు అనడానికి. ఇక నువ్వు ఒక హౌస్ వైఫ్. నా జీవితమంతా నరకప్రాయమైంది. నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వాళ్ళకు కట్నాలు, ఆస్తులు వస్తున్నాయి. నాకు కూడా అలాగే కావాలి. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. అందుకే నీ నుంచి విడాకులు కావాలి. నువ్వు ఇవ్వను అంటే నీకు లాభం ఏమీ ఉండదు. నేను నీతో మనస్ఫూర్తిగా ఉండలేను. అప్పుడు నీదో దారి, నాదో దారి అవుతుంది. ఇద్దరి జీవితాలు నాశనమవుతాయి. కాబట్టి విడాకులు ఇవ్వు.
అన్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాని రవలి అతడు అంత స్పష్టంగా చెప్పాక ఆమెకిక మాటలు రాలేదు. కళ్ళల్లో కన్నీళ్లు కారాయి. ఇటువంటి మనిషినా నేను ఇన్నాళ్ళు ప్రేమించాను, ఇటువంటి వాడి కోసం నా తల్లిదండ్రులను వదిలేశానా అని అనుకుంది. తల్లిదండ్రులను బాధ పెట్టినందుకు కర్మ ఫలితం ఇలా అందుతుంది అనుకుని విడాకులకు ఒప్పుకుంది. ఎలాంటి ఆర్గ్యుమెంట్లు లేవు, మౌనం మాత్రమే. విడాకుల రోజు కోర్టులో కార్తిక్ సూటు బూటు వేసుకుని కూల్గా రిలాక్స్డ్గా కనిపించాడు. అతడి మొహంలో ఇక నా లైఫ్ బాగా స్టార్ట్ అవుతుంది అనే భావం. కానీ రవలి మాత్రం చాలా మౌనంగా బాధగా ఉంది. విడాకుల పేపర్లపై సంతకం పెట్టింది. భరణం కింద ఏమీ అడగలేదు. నాకు ఏమీ వద్దు, నా కాళ్ళపై నేనే నిలబడగలను, నన్ను వద్దనుకున్న వాడి దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా నేను ఆశించను అని కోర్టులో చెప్పింది. కార్తిక్ అది విని సంతోషించాడు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఎటువంటి భరణం లేకుండా విడాకులు లభించాయి అని తెగ సంతోషించాడు. ఇలా వారి జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. కార్తిక్ పూర్తిగా స్రవంతి వైపు వెళ్లిపోయాడు. షాపింగ్, లేట్ నైట్ డిన్నర్స్, లాంగ్ డ్రైవ్స్. అతడు తనని తాను ఒక పెద్ద వ్యక్తిగా ఫీల్ అవుతున్నాడు. స్రవంతిని పెళ్లి చేసుకుంటే డబ్బు, పదవి, పవర్ అన్నీ వస్తాయి అని ఊహించాడు. స్రవంతి కూడా తన నాన్నని కన్విన్స్ చేశాను అని చెప్పింది. అలా పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. విడాకుల తర్వాత రవలి కొత్త బట్టలు కొనలేదు, బయటకి వెళ్ళలేదు, ఎవరినీ కలవలేదు. కానీ ఆమె లోపల ఏదో పెద్ద నిర్ణయం తయారవుతుంది. రాత్రి ఒంటరిగా ఉండగా తన చిన్న పాత డైరీ తెరిచి ఏవో ఫోన్ నెంబర్లు చూసింది. కానీ కాల్ చేయలేదు. ఆమె కళ్ళల్లో నొప్పి, కానీ లోపల ఒక శక్తివంతమైన నిశ్శబ్దం. గచ్చిబౌలి దగ్గరలోని ఒక 5 స్టార్ హోటల్. సాయంత్రం వెలుగులు ప్రకాశిస్తున్నాయి. పెళ్లి మండపం పువ్వులతో, లైట్లతో వెలిగిపోతూ ఉంది. గాజుల శబ్దాలు, నవ్వుల శబ్దాలు, సందడి పండుగలాగా ఉంది. కార్తిక్ మంచి షేర్వాణీ వేసుకుని అద్దం ముందు నిలబడ్డాడు. అద్దంలో తనని తాను చూసుకుంటూ స్మైల్ చేస్తున్నాడు. నేను విజేతను అయ్యాను. నా లైఫ్ ఇప్పటికా మారిపోబోతుంది. నాకు అర్హత ఉన్న లైఫ్ ఇదే అని అతడు అద్దంలో చూసుకుంటూ అనుకుంటూ ఉన్నాడు. అతడు తన కాలర్ సరిచేసుకుంటూ అనుకుంటూ ఉండగా ఇక్కడ స్రవంతి గదిలో కూడా సందడి. డిజైనర్ లెహెంగాస్, మేకప్, జ్యువెలరీ. ఈరోజు నా లైఫ్లో బెస్ట్ డే. నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నాను అనుకుంది. ఇలా ఇద్దరూ రెడీ అవుతున్నారు. కానీ అదే సమయంలో హోటల్ ప్రధాన ద్వారం వద్ద ఒక క్యాబ్ నెమ్మదిగా ఆగింది. అందులో నుంచి రవలి దిగింది. సాధారణ సీ గ్రీన్ చీర, సింపుల్ జ్యువెలరీ, కానీ చాలా అందంగా. ఆమె ఆ పెళ్లికి రావడానికి కారణం కార్తిక్ ఇచ్చిన ఆహ్వానం. మనిద్దరం విడిపోయినా శత్రువులమేమీ కాదు, నా మ్యారేజ్కి తప్పకుండా రా అని కార్తిక్ ఫోన్లో అన్నప్పుడు ఆమె నిశ్శబ్దంగా సరే అని చెప్పింది. ఆమెకి ఇది ఒక ముగింపు. హోటల్ లోపలికి అడుగుపెట్టినప్పుడు ఆమె కళ్ళల్లో ఒక్క క్షణం భయం, ఇంకో క్షణం ధైర్యం మెరిశాయి. రవలి నెమ్మదిగా హాల్లోకి నడిచింది. ఇంతలో ఒకరి చూపు ఆమె మీద పడింది. ఆమె స్రవంతి బెస్ట్ ఫ్రెండ్. రవలి గారు, మీరు వచ్చారా, రండి రండి అని ఆప్యాయంగా పలకరించింది. రవలి ఆశ్చర్యపడింది. ఇంతలో మరి ఇద్దరు వచ్చారు. కన్నీళ్లతో, సాంప్రదాయ వస్త్రాలతో. వాళ్ళే రవలి యొక్క తల్లిదండ్రులు. వాళ్ళు ఆమె చేతులు పట్టుకున్నారు. వారిని చూసిన వెంటనే రవలి కళ్ళల్లో కన్నీళ్లు. వారిని హగ్ చేసుకుంది. నాన్న, మీరు ఇక్కడ అని అడిగింది. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, నీకు తెలుసు కదా నా బెస్ట్ ఫ్రెండ్ రాకేష్ గుప్తా, అతడి యొక్క కూతురు వివాహం అమ్మా. నీకు కార్డు ఇచ్చాడా వాడు? కానీ నీ అడ్రస్ నన్ను అడగలేదు వాడు అన్నాడు ఆశ్చర్యంగా. రవలి ఏదో చెప్పబోతుండగా అక్కడికి రాకేష్ గుప్తా వచ్చి, రామ్మా రవలి, ఇన్నాళ్ల తర్వాత నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది. ఈ పెళ్లికి వచ్చినందుకు చాలా సంతోషం అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. రవలిని చూసి ఒక్కసారిగా తన కళ్ళల్లో అసహనం ఏర్పడింది. నువ్వు ఇక్కడ వీరితో మాట్లాడుతున్నావా? వీళ్ళు నీకు ముందే తెలుసా అని కఠినంగా అడిగాడు. అప్పుడు రాకేష్ గుప్తా చెప్పారు, ఇతడు నా బెస్ట్ ఫ్రెండ్, ఇతడి కూతురే రవలి. నాకు ఒక కంపెనీయే ఉంది, కానీ వీడికి చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా ధనవంతుడు. అతడి కుమార్తె రవలి చాలా సింపుల్ అమ్మాయి, కానీ ఎవరినో అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయింది. ఇన్నాళ్ల తర్వాత ఇక్కడికి వచ్చింది అని చెప్పాడు. ఆ మాటలు విని కార్తిక్ షాక్ అయ్యాడు. అతడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా అయ్యింది. అప్పుడే ఆ తల్లి తండ్రి అడిగారు, అమ్మ రవలి, అల్లుడు గారు ఎక్కడా అని. అప్పుడు రవలి తన మాజీ భర్త కార్తిక్ ని చూపించి జరిగిందంతా చెప్పింది. తమకు విడాకులు జరగడానికి గల కారణాన్ని చెప్పింది. అది విని వారంతా షాక్ అయ్యారు. అప్పుడు రాకేష్ గుప్తా అన్నాడు, నువ్వు ఈ అమ్మాయిని మోసం చేసి డబ్బు కోసం ఆమెకు విడాకులు ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నావా? నాకు నా కూతురు ఎంతో, రవలి కూడా అంతే. ఒక కూతురు జీవితాన్ని పాడు చేసి మరో కూతురికి సంతోషాన్ని నువ్వు ఇస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. నీలాంటి మోసగాడికి నా కూతుర్ని ఇవ్వను అన్నాడు. అప్పుడే పెళ్లి కూతురు స్రవంతి అక్కడికి వచ్చింది. జరిగిందంతా తెలుసుకుని కార్తిక్ పై మండిపడింది. తనకు అక్కలాంటి రవలికి తను ఒక బీదరాలు అని, ఆస్తి లేదు అని, విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు అని తెలుసుకుని
ఎంతో కోపాన్ని ఆమె తెచ్చుకుంది. అతడి చెంపను వాయగొట్టింది. నువ్వు నాతో ప్రేమతో పెళ్లి చేసుకుంటున్నావు అని నేను అనుకున్నాను. కానీ నా యొక్క డబ్బు కోసమని నాకు తెలియలేదు. డబ్బే కావాలి అంటే రవలికి మాకంటే ఎంతో డబ్బు ఉంది. నువ్వు ఆమెతో సరిగ్గా ఉండి ఉంటే ఆ ఆస్తి అంతా ఆమెకే వచ్చి ఉండేది. అది నువ్వు అనుభవించేవాడివి భర్తగా అన్నది. అది విని కార్తిక్ చేతులు వణికాయి. అతడికి ఇప్పుడు కాళ్ళు కూడా బలహీనంగా అయ్యాయి. అతడు రవలిని తాను చేసిన తప్పుకు క్షమించమని అడిగాడు. ఎంతో ప్రాధేయపడ్డాడు. కానీ రవలి అతడిని క్షమించలేదు. ఆ పెళ్లి ఆగిపోయింది. అతడు ఇప్పుడు అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడి ఉద్యోగము పోయింది, పరువు పోయింది. రవలి తన తల్లిదండ్రులకు మరొకసారి తను చేసిన తప్పుకు క్షమాపణలు వేడుకుంది కన్నీళ్లతో. వాళ్ళు ఆమె తప్పును క్షమించారు. ఇప్పుడు రవలి తన తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. తల్లిదండ్రులను కాదని తీసుకునే తొందరపాటి నిర్ణయాలు జీవితాన్ని తప్పుదోవ పట్టిస్తాయి. ప్రేమ, పెళ్లి అనే పేరుతో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మనసులను మాత్రమే కాదు, భవిష్యత్తునే నాశనం చేయగలదు. ఒక్కోసారి డబ్బు కోసం చేసే లోభం, నిజాయితీ లేని సంబంధాలు ఇవి చివరికి అవమానం, ఒంటరితనం, పశ్చాత్తాపం మాత్రమే మిగులుస్తాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం, నిజాయితీ, మంచితనం ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.